ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా రాజధాని అమరావతి సంబంధించి ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం నిర్లక్ష్యం ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపైన మనం చూసాం. వాస్తవ పత్రాలు వాస్తవ పరిస్థితి ఏంటో కూడా వివరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ మోదీతో కూడా ఇదే అంశంపై చర్చించబోతున్నారు. దీంతో పాటుగా పోలవరం సంబంధించి ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ఉన్నటువంటి అడ్డంకులను ఏ విధంగా అధిగమించాలి, ఏ రకంగా దీనికి కేంద్ర సాయంతో పాటుగా ఎలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటి అన్ని అంశాలపైన చర్చించబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మిగిలినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన సమగ్రంగా చర్చించి రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించి మధ్య ఉండాల్సినటువంటి సత్సంబంధాలతో పాటుగా సపోర్ట్ ఈ అన్ని అంశాలపైన కూడా భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి. ప్రధాని మోదీతో తర్వాత అమిత్ షాతో కీలకమైనటువంటి భేటీలు జరగబోతున్నాయి. ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసంగా ఆయన ఢిల్లీకి వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇవాళ కావాల్సినటువంటి వాటిపైన ఆయన అడగబోతున్నటువంటి పరిస్థితి, చర్చించబోతున్నటువంటి పరిస్థితి. అయితే మరొక పక్క మనం చూస్తే ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ మరొక యాత్ర, మరొక భేటీ కూడా నిర్వహించబోతున్నారు. సో ఆయన ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళబోతున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళి ఈవీఎంలు కావచ్చు లేదా సిఐల్ని, మహిళలను చాలామందిని కూడా బెదిరించి దాడులు చేసి అత్యాయత్నం కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిన్నెళ్లతో జగన్ను భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రావాలి అనంటే ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన స్పీకర్కు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు లేదా సమస్యలు, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ మాత్రం హోదా అనేది గుర్తొచ్చింది. ప్రతిపక్ష హోదా అనేది అవసరమైనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం జైలుకి వెళ్తున్నటువంటి జైలుకు వెళ్ళి అక్కడ ఏదైతే ఓదార్చబోతున్న దానికి మాత్రం ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. సరే, తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను లేదా ప్రజాప్రతినిధులకు సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శించినటువంటి దాఖలాలు గతంలోనూ ఉన్నాయి. కొంతమంది సహజంగా జరుగుతున్న ప్రక్రియ అయినప్పటికీ తొలి యాత్రగా, తొలి పర్యటనగా ఓడిపోయిన తర్వాత మనం చూస్తే పులివెందులకు వెళ్ళారు. అక్కడి నుంచి కూడా బెంగళూరుకు చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏంటి, ఎలాంటి సందేశం ఇస్తున్నారు, ఏ రకంగా దీని ద్వారా రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం ఉంటుంది? ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ విధంగా చాలామంది మనం చూసాం అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించి ఎన్నికల సమయంలో ముఖ్యంగా పోలింగ్ అనంతరం ఇటు పల్నాడు కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో ఇష్టానుసారంగా రెచ్చిపోయి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పైన దాడులు కావచ్చు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు, ఓటర్లను బెదిరించారు, అధికారులను బెదిరించారు. తమ ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి వారందరికీ సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రస్తుతం యాత్రలు చేసి వాళ్ళందరినీ కూడా ఓదార్చాల్సినటువంటి పరిస్థితులు జగన్కి వచ్చాయి. సో అయితే ఇది అంశమే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా చర్చించుకుంటున్నారు. ఇటు ముఖ్యమంత్రి ఎలాంటి యాత్ర చేస్తున్నారు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోరుతున్నటువంటి జగన్ చేస్తున్నటువంటి యాత్ర ఏంది అనేది కూడా. సో ఈ అంశాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు షోలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట